అస్మద్గురుభ్యో నమః. నచ్చిన ఉద్యోగం కావాలి, అసలు ఉద్యోగ ప్రాప్తి కావాలి అని కోరేవాళ్ళు చాలామంది అడుగుతుంటారు. వాళ్ళందరికీ సూటిగా ఒక ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఏ ఉద్యోగానికి ప్రయత్నిస్తావో దానికి తగిన అర్హత, మార్కులు ఇవన్నీ ఉన్నాయా అవి చూసుకోండి. ఆ ఉండి కూడా దొరకనట్టయితే తప్పకుండా మార్గం చెప్పవచ్చును. అలాగే లేకపోయినా చెప్పవచ్చును, ఇబ్బంది ఏం లేదు. అది దానికి ఏమిటి అంటే, మొట్టమొదటగా సుందరకాండలో శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ముందుగా బాలకాండలో పరశురామ గర్వభంగము అని 3 అధ్యాయాలు, 74, 75, 76 3 అధ్యాయాలు, మొత్తం 80 దాకా శ్లోకాలు ఉంటాయి. పరశురామ గర్వభంగము, సీతా కళ్యాణం అయిన తర్వాత రాముడు సీత అందరికీ కలిసి వెనక్కి వస్తుంటే పరశురాముడు ఎదురయ్యి గొడవ పెట్టుకున్నాడు. ఈ ఘట్టం ఇది మీరు 45 రోజులు కనీసం, 90 రోజులు గరిష్టంగా, అంతకంటే ఎక్కువగా కూడా పారాయణ చేసుకోండి. ఒకటేసారి చదవాలి మొత్తం ఘట్టం అంతా. పాలు, గ్లాసులు పాలలో కొద్దిగా తేనె, 2 అరటిపళ్ళు సరిపోతుంది. ఇంతకంటే ఇబ్బంది పడక్కర్లేదు. చెయ్యండి, మీకు తప్పనిసరిగా కావాల్సిన ఉద్యోగం లభిస్తుంది. ఇది పరశురామ గర్వభంగము అని యూట్యూబ్లో కొట్టినా కూడా దొరుకుతుంది. రెండోది దీనికంటే కొంచెం సులభంగా దొరికేది వెంకటేశ్వర సుప్రభాతం ఉంది కదా, దాంట్లో ఒకటి ఉంది. దాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికారం మహిమాధికం అర్ధయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. తమాషా, వెంకటేశ్వర రావయ్య, అధికారం కోసం చూస్తున్నాయ్యా కొంతమంది. ఎవరు? గరుత్మంతుడు, అలాగే ఐరావతము, అలాగే ఉచ్చైశ్రవము నీకు సేవకులుగా ఉండి ప్రజల మీద అధికారం సంపాదించుకోడు. దాటీచుతే వేగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికారం మహిమాధికం అర్ధయంతే. ఇది కూడా రోజు 108 సార్లు చదవాలి. పానకం వడపప్పు నివేదన చేయాలి. మీకు ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా లభిస్తుంది. అంతేకాదు, ఉద్యోగంలో వచ్చే అవాంతరాలు పోవడం కోసం సుందరకాండలో మొదటి సర్గలో మొదటి శ్లోకం ఏమిటంటే, అది తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణ ఆచరితే పది. నేను శ్లోకాలు విడగొట్టి చదవడం దేనికో తెలుసునా? అందరూ మా కూర్చుంటారు, మళ్ళీ అడుగుతారు ఇలా చదవాలండి అని చెప్పి. అందుకని వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని విడగొట్టి చదువుతున్నాను. ఈ శ్లోకాన్ని కూడా 108, ఈ 3 ఏదైనా చేయండి, ఫలితం లభిస్తుంది. స్వస్తి.